ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి పెట్రోల్ యూజ్ చేస్తే పొల్యూషన్ తగ్గుతుంది. కానీ ఈ బండి యొక్క ఫ్రంట్ నుంచి తీసుకుంటే ఈ లోపలికి వస్తుంది. ఈ బ్రేక్ అనేది టైట్గా ఉంది కదా, ఇప్పుడు వెనకాల బ్రేక్ అప్లై చేస్తాను. ఇక్కడ వరకు లూజ్ వచ్చింది, ఇక్కడ నుంచి టైట్ వచ్చింది. మనమైతే రైట్ తీసుకోవాలని అయితే చెప్తుంది. అంటే ఇక్కడ వార్నింగ్ అయితే మనకు తెలిసిపోతుంటుంది. ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు మనం తిరిగేటటువంటి స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందో కూడా ఇక్కడైతే రాసి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతాం. అదేంటంటే సుజుకిలో ఎవినిస్ 125 అనేది కొత్త వేరియంట్ అయితే వచ్చిందండి. E20 కంపాటబిలిటీ కలిగినటువంటి ఇంజిన్తో కూడినటువంటి బండి అనమాట. ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈ బండిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఇదంతా కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త కలర్స్ కూడా వచ్చాయండి. అలాగే ఎవినిస్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 2 వేరియంట్స్ ఏంటి, కలర్స్ ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ వీడియోకి లైక్ చేయని వరకు ఇప్పుడే ఒక లైక్ చేయండి గైస్. ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరైతే 125cc స్టైలిష్ స్కూటర్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే సుజుకి మంచి రిఫైన్డ్ ఇంజిన్తో కూడినటువంటి బండి అయితే తీసుకొని వచ్చిందనమాట. అదే సుజుకి ఎవినిస్ 125. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, సుజుకి బ్రాండ్ నుంచి వచ్చినటువంటి 125cc స్పోర్ట్స్ స్కూటర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సుజుకి ఎవినిస్ 125 ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నటువంటి వేరియంట్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తాను. దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఓనర్షిప్ రివ్యూలు అయితే నేను మీకు అయితే ఆ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో మీకు ఎండ్ స్క్రీన్లో అయితే విడిచిపెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడైతే మనకి 2023 BS6 Phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి ఎవినిస్ 125 అయితే వచ్చింది. ఇది ఎథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ కంపాటబిలిటీ కలిగినటువంటి ఇంజిన్తో కూడినటువంటి బండి. దాని తర్వాత OBD2కి అయితే అప్గ్రేడ్ అయిందండి. OBD2కి అప్గ్రేడ్ అయినటువంటి బండి ఏంటంటే రియల్ టైమ్ డ్రైవింగ్ కండిషన్ తగ్గట్టు సో బండి రిలీజ్ చేసినటువంటి పొల్యూషన్ బట్టి అయితే సెన్సార్ ద్వారా మానిటర్ చేసి దానికి కావాల్సినటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ మాత్రం కంబషన్ జరిగేలా చేస్తుంది అనమాట. పొల్యూషన్ మరింత తగ్గేలా చేస్తుంది. దాని తర్వాత ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి పెట్రోల్ యూజ్ చేస్తే పొల్యూషన్ తగ్గుతుంది. కానీ ఈ బండి యొక్క ఇంజిన్ అయితే మాత్రం దాని కంపాటబిలిటీ కలిగి ఉంది కాబట్టి ఎథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా E20 బ్యాడ్జింగ్ లేనటువంటి బండిలో ఎథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ అయితే యూజ్ చేయకూడదని అయితే మనవి. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే దీంట్లో అయితే మనకి ఇలా బ్లాక్ అలాగే కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో కూడినటువంటి ఇక్కడ మిర్రర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఇదైతే మాత్రం చాలా క్వాలిటీగా ఉందన్నమాట, ప్రీమియం అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక ఫ్రంట్ నుంచి తీసుకుంటే ఫ్రంట్ ఒక చిన్న విండ్షీల్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది స్పోర్ట్స్ లుక్ పెంచేలా. అండ్ ఇంకోటి ఈ ఫ్రంట్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఆ కన్సోల్లోనే మనకి ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది కాస్త LED ఇచ్చుంటే బాగున్నాను. టర్న్ ఇండికేటర్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ హాలోజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా హెడ్ లైట్ తీసుకుంటే దీనికి ఫ్రంట్ ప్యానల్లో అయితే ఇంటిగ్రేట్ అయ్యింది అనమాట. హెడ్ లైట్ హై బీమ్, లో బీమ్ అయితే ఇక్కడ వస్తుంది. సో DRL పొజిషన్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, పక్కన 2. సో ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. ఇక్కడైతే మీకు చూడండి హై బీమ్, లో బీమ్ అయితే కలిసి వెళ్తుంది కదా. సో ఇప్పుడైతే మనం లో బీమ్ మాత్రమే పెట్టాము. సో లో బీమ్ అయితే వెళ్తుంది. అలాగే పొజిషన్ ల్యాంప్స్ అయితే వెళ్తున్నాయి DRL కింద. ఇక్కడ లో బీమ్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. హై బీమ్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఈ పైన ఉన్నదైతే లో బీమ్ కిందకి వస్తుంది. దాని తర్వాత ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే వస్తుంది. ఇది ఫైబర్ ప్లాస్టిక్ వస్తుంది. దాని తర్వాత ఇక ఈ ప్యానల్ అయితే మనకి ఫైబర్ వస్తుంది. అలాగే ఈ ప్యానల్ కూడా మనకి ఫైబర్ అయితే వస్తుంది అనమాట. ఇక ఎవినిస్ బ్యాడ్జింగ్ అయితే చూసారు కదా, ఇక్కడైతే ఉంది. 3D అయితే లేదండి. దాని తర్వాత ఇంకా ఇందులో మనకి తీసుకున్నట్టయితే ఇది బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి స్పెషల్ ఎడిషన్, స్పోర్ట్స్ ఎడిషన్ అంటారు అనమాట దీనికి ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్గా మనం అయితే చెప్తాం. దీంట్లో లోపల ఇంకో వేరియంట్ అయితే బేస్ వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో బేస్ వేరియంట్లో ఏంటంటే మనకి ప్లెయిన్ కలర్ ఉంటుంది, డ్యూయల్ టోన్ కలర్ అయితే ఉంటుంది. సో బేస్ వేరియంట్లో వచ్చినటువంటి డ్యూయల్ టోన్ కలర్లో మనకి గ్రీన్ అండ్ సిల్వర్ అయితే ఉంటుంది. దాని తర్వాత బ్లాక్ అండ్ సిల్వర్ అయితే ఉంటుంది, వైట్ అండ్ సిల్వర్ అయితే ఉంటుంది, ఆరెంజ్ అయితే ఉంటుంది, బ్లాక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా దాంట్లో 4 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆరెంజ్, బ్లాక్, వైట్, గ్రీన్. సో దీంట్లో అయితే మనకి ఒక కలర్ మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనకి ఓన్లీ బ్లూటూత్ కంపాటబిలిటీ ఉన్నటువంటి వేరియంట్ మాత్రం ఉంటుందన్నమాట. సో దాన్ని రైడ్ కనెక్ట్ టెక్నాలజీ అని చెప్పేసి అయితే అంటారు. సో సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టు ఈజీగా అయితే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. కనెక్టింగ్ కూడా చాలా సింపుల్ అండి, అదైతే మీకు చూపిస్తాను. దాని తర్వాత ఆ ఫ్రంట్ నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే ఇదైతే మనకి సైడ్ ప్యానల్ చూసారు కదా, స్పోర్టీ డిజైన్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత యాస్టర్ SEP ఎకో పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అయితే రాస్తుంది. సో ఎకో పర్ఫార్మెన్స్ సుజుకి SEP టెక్నాలజీ అనమాట. ఇది SEP టెక్నాలజీ ఉన్నటువంటి బండి. మంచి మైలేజ్ ఇస్తుంది, మంచి పికప్ పవర్ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక ఫ్రంట్ మడ్ గార్డ్ తీసుకుంటే ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మడ్ గార్డ్ బ్యాక్ వరకు అయితే ఇక్కడ వరకు క్యారీ అవుట్ అయింది. దాని తర్వాత దీంట్లో అయితే మనకి ఫ్రంట్ సైడ్ 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. సో దీంట్లో MRF టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. హెలై వీల్స్ మాత్రం ఉంటాయండి. ఎవినిస్ అన్ని వేరియంట్లో కూడా మనకి కాస్ట్ ఐరన్ వీల్స్ అయితే ఉండవు, హెలై వీల్స్ మాత్రం ఉంటాయి. ఇక్కడైతే మనకి టైర్లు చూసారు కదా, ఫ్రంట్ సైడ్ అయితే 90/90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ వీల్ సైజ్ అయితే పెద్దది, బ్యాక్ వీల్ సైజ్ అయితే చిన్నది. ఫ్రంట్ వీల్ 12 ఇంచెస్ ఉంటే బ్యాక్ వీల్ అయితే 10 ఇంచెస్ ఉంటుంది. ఎలై వీల్ కూడా బ్లాక్ కలర్ అయితే వచ్చింది, చాలా బాగుంది. దాంతో ట్యూబ్లెస్ టైర్సే వస్తాయండి. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది యాజ్ యూజువల్గా.
దాని తర్వాత బ్రేకింగ్ అండి. సో దీంట్లో అయితే డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయడం జరిగింది. ఓన్లీ డిస్క్ వేరియంట్ మాత్రమే ఉంటాయి అనమాట. దీంట్లో నిస్సన్ క్యాలిపర్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఆఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే 190mm డిస్క్ బ్రేక్ వచ్చింది కాబట్టి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఎనఫ్ అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ పార్కింగ్ బ్రేక్ కూడా ఉందండి. సో బ్రేక్ అయితే మనకి పార్కింగ్ బ్రేక్ కూడా ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. దాని తర్వాత కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, అంటే మనం రేర్ బ్రేక్ అప్లై చేస్తాం అనుకోండి, ఆల్రెడీ ఫ్రంట్ బ్రేక్ అయితే 20% అయితే ఆపరేట్ అయిపోయి ఉంటుంది. మిగతాది మనం నొక్కోవాలి. మిగతాది మనం నొక్కేటప్పుడు రేర్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది అనమాట. ఇది కూడా కదులుతుంది అంతే. ఇప్పుడు ఈ బ్రేక్ అనేది టైట్గా ఉంది కదా, ఇప్పుడు వెనకాల బ్రేక్ అప్లై చేస్తాను. ఇక్కడ వరకు లూజ్ వచ్చింది, ఇక్కడ నుంచి టైట్ వచ్చింది. ఓకేనంటే వెనకాల బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అవుతుంది. ఫ్రంట్ బ్రేక్ తాలూకా బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ అయితే ఈ లోపల ఉంటుంది. దాని పిస్టన్ కూడా కదుపుతుంది అనమాట. రేర్ బ్రేక్ ఏదైతే ఉంటుందో ఆ మెకానిజం అంతా కూడా ఇక్కడైతే ఇమిడి ఉంటుంది. డ్యూయల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉందండి. అంటే మన యాక్సలరేషన్ డిసలరేషన్ బట్టి ఫ్యూయల్ డెలివరీ అయితే ఉంటుందన్నమాట కంబషన్ ఛాంబర్లోనికి. దాన్ని బట్టి మనకి మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో. దాని తర్వాత ఇక్కడ మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకున్నాం. ఇంజిన్ కిల్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇక ఇగ్నిషన్ స్టార్ట్ అయితే చూద్దాం. సో బూట్ ఓపెన్ చేయడానికి అయితే ఇదిగోండి ఇక్కడైతే బూట్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో దీంట్లో కూడా మనకి సేమ్ సుజుకి యాక్సిస్ 125 ఉన్నట్టుగానే 21.8 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టవచ్చు, ఇంకా కాయగూరలు అవి ఇవి అయితే క్యారీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక ఫ్యూల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే మాత్రం ఎక్స్టర్నల్గానే ఉంటుందండి. దీనికోసం అని చెప్పేసి ఎక్కడైతే మనకు ఆపరేషన్స్ ఉండవు. బ్యాక్ సైడ్ అయితే మనం కీ ఆపరేట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే మనం కీ తిప్పామంటే క్యాప్ అయితే వచ్చింది. ఇది హింజ్ టైప్. సో హింజెస్ అయితే ఉంది దీనికి, మడత బందు. ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది మనం తీసినప్పుడు పడిపోవడం ఏదో చెక్కాక్ అయితే ఉండదు. కాకపోతే ఆ ఫ్రంట్ ఇచ్చి ఉంటే బాగుంది దీని ఓపెనింగ్ సంబంధించి. సో బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. ఇగ్నిషన్ స్లాట్లో హ్యాండిల్ లాక్ కూడా మనం అయితే వేసి వచ్చండి. హ్యాండిల్ లాక్ వేస్తాను. ఇక్కడ పుష్ షట్ అని రాసింది కదండి. సో దీని మీద ప్రెస్ చేస్తాం అనుకోండి, షట్టర్ అయితే లాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఇదైతే దీంట్లో పెట్టి షట్టర్ అయితే అన్లాక్ చేసేవచ్చు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఫీచర్స్ తీసుకున్నట్టయితే ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దీని గురించి చెప్తానండి. మన మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత మనకి కాల్స్ కానీ మెసేజ్లు కానీ వస్తాయి కదా, అప్పుడైతే జస్ట్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఒక 20 seconds అయితే ఈ వైట్ లైట్ అయితే వెలుగుతుంది. దాన్ని బట్టి మనకు కాల్ మెసేజ్ వచ్చిందని అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ బండికి కనెక్ట్ చేయడం అయితే చాలా సింపుల్. ఇక్కడ మనం ఈ మోడ్ బటన్కి ప్రెస్ చేసాం అనుకోండి, బ్లూటూత్ మోడ్లోనికి అయితే వెళ్తాం. ఇదిగోండి సో పేరింగ్ మోడ్ అని చెప్పేసి వచ్చింది కదా, పేర్ విత్ సుజుకి అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇక్కడ మనకి ట్యాప్ టు పేర్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో ట్యాప్ చేస్తామంటే పేర్ అయిపోతుంది. ఇక్కడ మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఎవెన్యూస్ అయితే మనకి సో పేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నావిగేషన్ పెట్టాలంటే సింపుల్ అండి. ఇప్పుడు నావిగేషన్స్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే ఏదో ఒక లొకేషన్ సెట్ చేస్తాం. శ్రీకాకుళం అని సెట్ చేశాను. ఇక్కడ ఇది ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడైతే మనమైతే రైట్ తీసుకోవాలని అయితే చెప్తుంది. ఇంకా 70 మీటర్స్లో రైట్ తీసుకోవాలని అయితే చెప్తుంది. దాని తర్వాత ఇక 103 kilometers అయితే డిస్టెన్స్ ఉన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ ఏదైతే చూపిస్తుందో ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట. మన మొబైల్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ అయితే పాకెట్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడ గ్లో బాక్స్ ఉంది కదండి. సో ఈ గ్లో బాక్స్ లోపల అయితే ఈ మొబైల్ పెట్టేయచ్చు. దాని తర్వాత ఇంకొకటి విషయం చెప్పనా, దీని లోపల అయితే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి. మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో విత్ లైట్ LED లైట్ అయితే ఉంది, చూసారు కదా. USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఈ ఫ్రంట్ నుంచి తీసుకుంటే ఈ లోపలికి వస్తుంది. అది గ్లో బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీలో ఎంతమందికి ఈ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓపెన్లో లేకుండా క్లోజ్డ్ గ్లో బాక్స్ అయితే ఉంది. ఇటు సైడ్ కూడా గ్లో బాక్స్ అయితే ఉంటుందండి. దీనికి వచ్చి వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనం ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్ పెట్టేసాం కదా, ఇక్కడ ఐ అయితే వచ్చిందనమాట. మిస్డ్ కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్ ఇవన్నీ కూడా ఎక్కడైతే కనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇంజిన్ టెంపరేచర్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇంజిన్ టెంపరేచర్, ఇంజిన్ ఎంత కూల్లో ఉంది ఎంత హీట్లో ఉందని చెప్పేసి వార్నింగ్ అయితే మనకు తెలిసిపోతుంటుంది. ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు కంపాస్ అయితే ఉంటుంది, మొబైల్లో ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, టైం ఉంటుంది. సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో లోపల యావరేజ్ ఎంత మైలేజ్ వచ్చింది తిరిగినటువంటి దాన్ని బట్టి సెట్ మీద ప్రెస్ చేసామంటే ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ కూడా ఉంటుంది. మనం తిరిగేటటువంటి స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందో కూడా ఇక్కడైతే రాసి ఉంటుంది. దాని తర్వాత ఇది బ్యాటరీ పవర్ సప్లై, ఓడోమీటర్. ఓకేనా. సో ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్నటువంటి ఫీచర్స్. ఇంకెక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అని మీకు తెలిసినవి కదా. ఎకో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మన బండి రన్ చేస్తుండేటప్పుడు ఈ గ్రీన్ కలర్ ఎకోలో ఉన్నట్టుగానే మనం వెళ్ళాలి, ఎకో మోడ్. దాని తర్వాత ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్ సంబంధించినటువంటి ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక హ్యాండ్ బార్ కన్సోల్లో లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, పాజింగ్ స్విచ్ అయితే లేదండి. సో హై బీమ్ లో బీమ్, దాని తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ కూడా బాగానే ఉంటుంది. ఇక హ్యాండ్ గ్రిప్స్ కూడా మంచి క్వాలిటీ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. బ్రేక్ ఉంది, సో పార్కింగ్ బ్రేక్ కూడా ఉందండి దీనికి.
లగేజ్ క్యారీ చేసుకోవడానికి ఇక్కడ క్యారీ హుక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. నీ రూమ్ లెగ్ రూమ్ అయితే కాస్త స్పేసెస్ గానే ఉందండి. నీ రూమ్ అయితే మాత్రం కాస్త కంజెస్టెడ్ గా అయితే అనిపించింది నాకు. 5'9" హైట్ ఉండే నాకు. సో ఇక్కడైతే మనకి క్యారీ హుక్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, ఇప్పుడైతే సుజుకి ఎవినెస్ 125 మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందని చూపిస్తాను. యాక్చువల్గా సుజుకి యాక్సిస్ 125కి సుజుకి ఎవినెస్ 125కి సీట్ హైట్లో కాస్త తేడా అయితే ఉంటుందండి. సో సుజుకి యాక్సిస్ 125 అనేది మనకి 773 mm అయితే ఉంటుందన్నమాట సీట్ హైట్. ఇదైతే మనకి 780 mm అయితే సీట్ హైట్ ఉంటుంది. దాని తర్వాత ఇదైతే మనకి 106 kgs అయితే ఉంటుందండి ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్తో. 5.2 లీటర్ ఫ్యూయల్ అయితే పడుతుంది అనమాట దీంట్ లోపల. ఈ 5.2 లీటర్ పెట్రోల్ కొట్టిన తర్వాత అయితే ఇది 106 kgs ఉంటుంది. దాని తర్వాత దీని యొక్క స్పోర్టీ డిజైన్ కానీ ఏరోడైనమికల్ డిజైన్ కానీ ఇదంతా కూడా రైడ్ కంఫర్ట్ అయితే మొత్తం చాలా బాగా ఇస్తుంది. దాని తర్వాత ఈ బండి యొక్క మైలేజ్ మెయిన్. సో మైలేజ్ కావాలి 125ccలో మంచి స్పోర్ట్స్ సెగ్మెంట్లో ఒక స్కూటర్ కావాలనుకునేటప్పుడు మాత్రం సుజుకి అవెనిస్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ బండి అయితే మనకి అండ్ ఈ బైక్ అయితే మనకి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. ఎటువంటి టెరెన్స్లో ఈజీగా అయితే మాన్యువర్ చేసేవచ్చు అనమాట ఈ బండి. నెక్స్ట్ దీని ఒక వెయిట్ కానీ మనకి కాలు అందిపోవడం కానీ 5'9" హైట్ ఉంటాను, 2 కాలు నీట్గా అందేసాయి. దాని తర్వాత నీ రూమ్ లెగ్ రూమ్ తీసుకున్నా సరే లెగ్ రూమ్ అయితే స్పేసెస్గానే ఉందండి. సో స్పేసెస్గానే ఉంది, మరీ కంజెస్టెడ్గా అయితే లేదు. సో నీ రూమ్ అయితే కాస్త తక్కువ ఉన్నట్టుగా మనకి ఎక్కడైతే కనిపిస్తుంది. అయితే కాస్త షార్ట్ రైడర్స్ ఉంటారో కొంచెం వెనక్కి వెళ్ళి ఇలా కూర్చొని అయితే ఎవరైతే నడుపుతారో వాళ్ళకైతే సరిపోతుంది. ఇలా వెనక్కి కూర్చుంటే పర్వాలేదు, ముందు కూర్చుంటే మాత్రం కొంచెం కంజెస్టెడ్ అనమాట. విత్ పిల్లర్ అయితే బాగానే ఉంటుందండి. సీట్ అయితే చాలా పెద్ద సీట్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ఇక సైడ్ గ్రాఫిక్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎవినిస్ అని చెప్పి 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. అలాగే సుజుకి బ్రాండింగ్ కూడా ఇక్కడైతే రాస్తుందన్నమాట. దాని తర్వాత అల్యూమినియం ఫుట్ ప్యాడ్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ప్రీమియం క్వాలిటీ ఫుట్ ప్యాడ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. కంప్లీట్ సో ఫైబర్ బాడీ అయితే వచ్చిందనమాట ఈ బండి. సో కంప్లీట్ ఫైబర్ బాడీ వచ్చింది. దాని తర్వాత 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక ఫ్యాన్ కూల్డ్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనొచ్చు దీన్ని. ఎగ్జాస్ట్ కూడా మనకు చూసారు కదా, స్పోర్టీ లుక్తో కూడినటువంటి ఎగ్జాస్ట్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. సో ఎగ్జాస్ట్ అయితే మాత్రం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అలాగే కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో కూడినటువంటి డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం అండి. బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ చేసాం అనుకోండి, వెరీ రిఫైన్డ్ అయితే ఉంటుంది ఇంజన్. ఇంజిన్ అయితే రిఫైన్డ్ ఉంటుంది. ఎగ్జాస్ట్ డిజైన్ బట్టి మనకి సౌండ్లో అయితే చేంజ్ ఉంటుంది అనమాట. యాక్సిస్ 125 లాంటి సౌండ్ అయితే ఉండదు దీంట్ లోపల. స్పోర్ట్స్ బండి కాబట్టి ఆ రగ్గడ్ సౌండ్ అయితే ఉంటుంది. సో అవెనిస్ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడ. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ అలాగే సిల్వర్ కాంబినేషన్తో కూడినటువంటి గ్రాఫిక్స్ అయితే అదిరిపోయినాయి. సో డ్యూయల్ డౌన్ సీట్ అయితే ఉంటుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో క్వశ్చన్ అయితే మరీ హార్డ్ అయితే లేదు, మరీ సాఫ్ట్ అయితే లేదు, మీడియం అయితే ఉంది. బ్యాక్ అయితే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ E20 అని చెప్పేసి రాస్తుంది కదా, ఇది 2023 E20 కంపాటబిలిటీ కలిగినటువంటి ఇంజన్. సో దీంట్లో అయితే మనం E20 పెట్రోల్ వేసుకోవచ్చు, నార్మల్ పెట్రోల్ వేసుకోవచ్చు. కానీ అది ఏదైతే E20 బ్యాడ్జింగ్ ఉండదో దాంట్లో అయితే మాత్రం నార్మల్ పెట్రోల్ మాత్రం వేసుకోవాలి. E20 పెట్రోల్ అయితే వేయకూడదు, ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అయితే వేయకూడదు. అండ్ దీనిలో 5.2 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందండి. ఇదైతే మనకి 50 నుంచి 53 మైలేజ్ ఇచ్చినట్టు కంపెనీ వారు అయితే చెప్పారు. మీ దగ్గర అవినెస్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి టైల్ లైట్ సెటప్ తీసుకుంటే మనకి స్ప్లిట్ LED డిజైన్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ తీసుకున్నట్టయితే ఇవైతే మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయన్నమాట. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నెంబర్ ప్లేట్కి సంబంధించిన లైట్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ అయితే చూసారు కదా, ఇదైతే బాగుంది. దీని లోపల కూడా మనకి సేమ్ యాక్సిస్ 125 ఉన్న ఇంజిన్ అయితే ఉంటుందండి. 124cc ఇంజిన్ అయితే ఉంటుంది. మాక్సిమం పవర్ తీసుకుంటే 80.7 PS పవర్ అయితే ఉంటుందండి. టార్క్ తీసుకుంటే 10 Nm టార్క్ అయితే ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి అలా వీల్స్ అయితే ఉంటాయి, 10 ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయండి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి 90/100 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అది కూడా MRF జాపర్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో టైర్ గ్రిప్ కూడా బాగానే ఉంటుంది, రోడ్ గ్రిప్. దాని తర్వాత ఇక మడ్గార్డ్ అయితే ఒకటి ఇచ్చారనమాట దీనికి, బురద మీద కొట్టేయకుండా. ఇక రేర్ సస్పెన్షన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ విభాగం అయితే ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే కిక్ స్టార్ట్ కూడా ఉంటుందండి. సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ రెండూ ఉంటాయి. సో మన బ్యాటరీ డ్రైన్ అయినటువంటి సందర్భంలో మనం కిక్ కొట్టి అయితే బండిని స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతో సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక సైడ్ ప్యానల్ మీద సుజుకి బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది గైస్ అవెనిస్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ బండి అయితే మనకి కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చూస్ చేసుకోవచ్చు. మంచి పవరు అలాగే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. SCP టెక్నాలజీ ఉన్నటువంటి బండి కాబట్టి మైలేజ్ కూడా ఇస్తుందండి బాగా.
అండ్ ఈ బండి అయితే మనకి విశాఖపట్నం దొండపర్తిలో అయితే మనం ఈ బండి వీడియో అయితే చేస్తున్నాం అనమాట. విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న పద్మజ సుజుకీలో అయితే వీడియో చేస్తున్నాం. సో ఈ బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,24,600 అరౌండ్ అయితే చెప్పారు. కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అంటే యాక్సరీస్తో కలిపినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మీరు షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.